సినిమా సక్సెస్ అయినప్పుడు మనం ఏం చెప్పినా వింటారు. మనం ఏం చెప్పినా కూడా వింటారు. దాంతో ఆర్గ్యూ చేయరు. ఆర్గ్యూ చేసినా పట్టించుకోరు జనం. సక్సెస్లో ఉన్నవాళ్ళు అసలే లెక్క చేయరు. కానీ ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, ఇక అతను ఏం చెప్పినా వినరు. దాడి చేస్తూనే ఉంటారు మాటలతో కానీ. అంతే. ఒక్కో రక ఫ్యాన్స్ మితిమీరినప్పుడు భౌతిక దాడులు కూడా దిగాలని అనుకుంటారేమో కానీ మన తెలుగులో తక్కువే అట్లా. ఈ ఉపోద్ఘాతం అంతా దేనికోసం అంటే ఏఆర్ మురుగదాస్ సికిందర్ అనే ఒక సుత్తా సినిమా రిలీజ్ చేశారు కదా హిందీలో మన సల్మాన్ ఖాన్తో. అసలు సల్మాన్ ఖాను ఇంకా సినిమాలు తీసి కొత్తగా ఏం చూపిస్తారు అని ఒక విమర్శ అయితే ఎప్పుడూ ఉంది. మురుగదాస్ ఏం చెప్తారంటే ఈ సినిమా గురించి, నేను అసలు ఒక తమిళంలోనూ అయితే చక్కగా తీసి ఉండేవాడినేమో, నాది కాని భాషలో నేను అంతగా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను. నా ఫుల్ పొటెన్షియల్ నా మాతృభాషల్లో తీసినప్పుడే వస్తుంది, మిగతా భాషల్లో తీసినప్పుడు రాదు అంటుంది. ఇక వెంటనే మరి దీని మీద దాడి బిగినవుద్ది కదా, అవునా మరి అంతకుముందు తీసిన సినిమాల పరిస్థితి ఏంటి అని. ఏఆర్ మురుగదాస్ మనకి స్పైడర్ తీశారు మహేష్ బాబుతో, తెలుగు స్ట్రైట్ సినిమా అని చెప్పి, అది ఒక బైలింగ్వలే. కానీ ఆ సమయంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఒక్కడ సినిమాకి నేను అసిస్టెంట్గా చేశాను. అప్పట్లో విజయవాడ అటువైపు చూసినప్పుడు మహేష్ బాబు క్రేజ్ చూసి ఆశ్చర్యపోయాను. నాకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందా ఎంతో చేసేది అని అనుకున్నాను అని చెప్పారు. అది మహేష్ బాబు క్రేజ్ అయితే అసలు మన తెలుగు వాళ్ళతో అనుబంధం ఎలా ఉంది అనేది అప్పటి నుంచి అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్కడి సినిమా నుంచే తెలుగు సినిమాలను పరిశీలించాడు, పనిచేశాడు. ఇలాంటి ఒక మంచి డైరెక్టర్ అని ఆయనకి తనకంటూ ఒక కథ తయారు చేసుకొని దాన్ని యాజిటీజ్గా తెరకెక్కిస్తే చక్కని సినిమాలు వచ్చినాయి నిజమే. కానీ ఇప్పుడు స్టాలిన్ ఉంది, అందులో కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు కాదు మేము ఈ మాట చెప్పింది, యూట్యూబ్లో పెద్దగా పరిచయం లేని రోజుల్లోనే స్టాలిన్ సినిమా ఇద్దరి సినిమాగా మారింది. అది ఒకటి చిరంజీవి సినిమాలాగా తీయాలా, లేదంటే మన మురుగదాస్ సినిమాలాగా తీయాలా అనుకొని ఒక కన్ఫ్యూజన్లో సినిమాలో కాస్త మార్పు వచ్చింది. కానీ సినిమా బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆయన సెవెంత్ సెన్స్ అని ఒక సినిమా తీసేది. సెవెంత్ సెన్స్ తెలుగులో పెద్దగా పోలేదు, కానీ తమిళ్లో ఓకే, కమర్షియల్గా సక్సెస్ కింద చెప్తారు, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోయినా. కానీ మరి రజనీకాంత్తో తీసిన దర్బార్ పరిస్థితి ఏంటి, తర్వాత విజయ్తో తీసిన సర్కార్ ఏంటి, తుపాకీ అని ఒక సూపర్ హిట్ సినిమా, నాకు తెలిసి విజయ్ కెరీర్లో 200 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమా అనుకుంటారు, లేదంటే 100 కోట్లకి. అలా ఒక సూపర్ హిట్స్ తీసిన తర్వాత అదే సర్కార్ని హాలిడే పేరుతో హిందీలో తీసాడు, అది కూడా సక్సెస్ అయిందని చెబుతారు. అఖీరా అని ఒకటి వచ్చింది, ఫ్లాప్. ఇప్పుడు సికిందర్ ఫ్లాప్. అంటే ఏంటి అంటే, మనము సక్సెస్ అయినప్పుడు అది మన క్రెడిట్గా తీసుకోవడానికి ఇష్టపడతాం. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయన చెప్పే రీజన్లని ఎవడు అర్థం చేసుకోరు, పట్టించుకోరు. మరి నువ్వు సొంత సినిమాలు తమిళంలో తీసావు కదా, అదెందుకు పోయింది, స్పైడర్ తీసావు కదా, అదెందుకు పోయింది అన్నప్పుడు దాని దగ్గర సమాధానం ఉండదు. మేబీ ఆయన ఒక అన్వేషణలో, ఇంట్రాస్పెక్షన్లో భాగంగా ఇలా చెప్పుండొచ్చు. బహుశా నేను ఫుల్ ఎఫర్ట్ పెట్టలేదు, నాలోని పొటెన్షియల్ ఫుల్గా బయటికి రాలేదు, అందువలనే ఈ సినిమా పోయి ఉండొచ్చు అని. కానీ నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టావు, ఎఫర్ట్లెస్గానే హిట్లు వచ్చినాయా, ఇవన్నీ మనం ఒక స్కేల్ పెట్టి కొలతలు లెక్క పెట్టాం కదా జానబెత్తలతో. సినిమా పోయినప్పుడు పరాజయం అనాథ, విజయం అందరికీ బంధువు. ఒక ఏమంటారు సేయింగ్కి ఎవరో అతీతులు కాదు. మురుగదాసు చెత్త సినిమాలు తీశాడు అనిపించుకునేవి కూడా ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పిన లెక్కలో ఉన్నాయి. మరి ఆయనలోని ప్రతిభ అప్పుడేమైంది? స్పైడర్ సినిమానే చూస్తే మహేష్ బాబు అభిమానులకి ఏం కావాలి అనేది ఆయన ఒక్కడి సినిమా టైంలోనే గమనించినప్పుడు, అది అలా తీయకుండా ఒక మామూలు యువకుడు తనకున్న ఒక మంచి లక్ష్యంతో అందరి ఫోన్లో వింటూ చివరికి ఒక సైకో విలన్ని పట్టించడం అనేది సినిమా కథ. అయితే ఒక మామూలు యువకుడిగా తన కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోలేని మహేష్ బాబు అని ప్రేక్షకులు ఫీల్ అవ్వకూడదు కదా. సూపర్ స్టార్ ఒక్కడి సినిమా టైంలోనే అలా ఉంటే మరి మీరు తీసిన స్పైడర్ సినిమాకి ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దానికి ముందు ఇచ్చిన బిల్డప్ కానీ, ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ. అంటే మీరు కథపరంగా మీరు ఓకే, కానీ ఎప్పుడైతే మీరు స్టార్డమ్ని కొలవలేకపోతున్నారు సినిమా కథ రూపంలో అన్నప్పుడు ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇప్పుడు సికిందర్లో నానా హంగామా పెట్టిన కథలైనప్పుడు ఢమాలమంటది. దర్బారు అంతే,
మీకు రజనీకాంత్ గారితో పనిచేసే ఛాన్స్ వచ్చినప్పుడు రజనీకాంత్ ఇమేజ్ ఏందనేది తెలుసు, ఆయన మీద ఏ కథ ఎలా తీస్తే పండుతుందనేది తెలుసుకోవాలి. ఇవి వ్యూవర్గా చెప్పగలమే కానీ నువ్వు నీ చేతికి మెగాఫోన్ ఇచ్చేసి నువ్వు చెయ్యి అంటే ఎలా చేయగలవు? మురుగుదాస్కి ఇప్పుడు సత్యం అవగతమైందా లేదా తెలియదు కానీ ప్రేక్షకులకు తాలూకు తత్వం మాత్రం అవగతం, ఖచ్చితంగా అవగతం అవుతుంది. అంటే తెలిసి వస్తుంది. ఒక ఫెయిల్యూర్ సినిమా మీద మాట్లాడుకున్నటమే ఉత్తమము, ఊరుకున్నంత ఉత్తమం లేదు అని చెప్పేసి అర్థం అవుతుంది అన్నమాట. నువ్వు మరి తమిళ్లో ఎందుకు ఫ్లాపులు ఇచ్చావు అంటారు వెంటనే, హిందీలో ఇచ్చావు కదా. చివరికి ఫైనల్గా ఒక ఫైనల్ వర్డ్, దెర్ ఈజ్ నో ఫార్ములా ఫర్ సక్సెస్ ఇన్ సినిమా. మనం చెత్తగా తీసిన సినిమాలు కూడా అద్భుతంగా ఆడతాయి. వాళ్ళైతే వెంటనే చెప్పరు నేను చెత్తగా తీశాను, ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత అప్పుడు చెప్తారు అసలు ఆ సినిమా నేను సరిగా దిగలేదు, అయినా కూడా ప్రేక్షకులు భలే ఆదరించారు అని. సరే, అలా భలే ఆదరిస్తారనే ముందు ప్రమోషన్కి వస్తుంది. చెప్పలేం, మనం అలా వదిలేయలేం కదా, ఇది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని మనకి మిడిమిడి జ్ఞానంతో అద్భుతంగా ప్రమోషన్స్ చేస్తుంటే వారు నిజంగానే అద్భుతంగా తీశారేమో అని భ్రమపడటం మన తప్పు, కేవలం మన తప్పు మాత్రమే. మురుగుదాస్ గారు ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు ఆ కత్తి సినిమా కానీ దానికి ముందు తీసిన గజనీ సినిమాలో కానీ, గజనీలో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంటుంది. మాస్కి ఏమని కావాలి చూపించగలిగే ఆ చిన్న కథాంశంలో సందేశం ఎక్కడుంది అనేది. తుపాకీలో కూడా ఉంది. చివరిలో చెప్తాడు చూడండి, విజయ్ ఫ్రెండ్ ఒక అతను ఏదో ఏడాదికి ఒక్కసారి వచ్చి వెళ్ళే ఈ ఆర్మీ సైనికులు వెనక, వీళ్ళందరి వెనక ఎంత కష్టం ఉంది, ఇవన్నీ మర్చిపోయి అనేదో చెప్పేస్తారు ఎమోషనల్గా. అలాంటివి పట్టుకుంటాయి. కానీ మనం అలాంటి ఒకటో రెండో ఊరికి అలా జల్లుకుంటూ పోయి ఏది వరి పంటలో కంది పంట అంతర పంటగా అక్కడక్కడ వేసుకుంటూ పోయి ఇక కంది పంటే పండుతుంది వరి కన్నా ఎక్కువగా అనుకుంటే కష్టం కదా. మనం ఏం విత్తనాలు వేస్తే అయ్యే పండుతుంది. అది నేను చెప్పగలిగేది, చెప్పాలనుకున్నది మీతో. మురుగుదాస్ ఖచ్చితంగా ఇంకా మంచి సినిమాలు తీయాలి, ఆయనలో ఆ సత్తా ఉంది. దానికోసం ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు కార్తీ ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ మీద మంచి సినిమాలు తీస్తున్నారు. ఈ సత్యం శివం ఆయన తీసాడో లేదో గుర్తులేదు కానీ నాకు అందులో నటించాడు కదా. అంటే ప్యారలల్గా ఒక కమర్షియల్ యాంగిల్స్, మాస్ మసాలా యాంగిల్స్ ఉన్న సినిమాలతో పాటు ఒక మంచి కథలు, ఈవెన్ శివకార్తికేయన్ కూడా అలానే తీస్తున్నాడు. సూర్య తీస్తాడు, కార్తీ తీస్తున్నాడు, విజయ్ కూడా మేబీ ఈ రాజకీయాలు లేకపోతే తీసేవాడేమో. అలా ఈయన ఓన్ ప్రొడక్షన్స్ మీద కూడా తీయగలదు. ఇక మనకి తెలుగులో అంటే నాని ఏదో ట్రయల్ చేశాడు కానీ ఆయన సినిమాలే ఆయన అద్భుతమైన కథాంశాలు అని చెప్పి ఈసారి కొడతాను అని మేసం మెలయటం, ప్రేక్షకుని కొట్టడము, తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా కొట్టడము, పల్టీలు కొట్టడం, ఇవన్నీ చేసిన ఉదంతాలు చూసాం. మంచి కథను పెట్టుకొని వస్తే ముందుకి, మంచి కథను పెట్టుకొని వస్తే కొద్దిగా లేట్ అయినా సరే ప్రేక్షకులు ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు అనడానికి కొన్ని సినిమాలు వచ్చినాయి మనకి. మరి ఆ దిశగా ఏమన్నా మురుగుదాస్ గారు ప్రయత్నిస్తే ఇలా పరాజయాలకి కారణాలను వివరించాల్సిన అవసరం ఉండదు అనేది మా ఫీలింగ్. బై.